హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెక్ శివ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనైతే OnePlus టీవీ Y1s Pro 50 ఇంచెస్ టీవీని అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. ఇది జస్ట్ నాకు 30,000కి వచ్చేసింది. ఇది 4K టీవీ, సో ఫుల్ హెచ్డి టీవీ అనమాట. అల్ట్రా హెచ్డి టీవీ అనమాట. సో మరి ఈ టీవీ ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది అనేది మొత్తం అన్బాక్స్ చేసి అయితే చూపిస్తాను. ఒకసారి ఈ బాక్స్కి అట్ సైడ్ ఏమేమి ఉన్నది, ఏం కథ అనేది ఫీచర్స్ చూద్దాము. సో తర్వాత టీవీని క్లారిటీ చూద్దాము, అంటే స్క్రీన్ ఎలా వస్తుంది, ఆడియో ఎలా వస్తుందో. ఓకే, సో ఒకవేళ మీరు ఈ టీవీని కొనుక్కోవాలంటే కింద డిస్క్రిప్షన్లో బై లింక్ అయితే ఇచ్చాను, సో అక్కడ నుంచి కొనుక్కోండి. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూసుకుంటే OnePlus లోగో అయితే ఉంది. సో OnePlus టీవీ Y1s Pro అని ఇచ్చారు. తర్వాత డిజైన్ బై OnePlus. సో 50 ఇంచెస్ టీవీ, 1.26 మీటర్స్ అయితే ఉంటుంది. ఓకే, డయాగోనల్ లెంత్ OnePlus టీవీ. ఇది ఆండ్రాయిడ్ టీవీ అనమాట. సో దీంట్లో మనకి క్రోమ్కాస్ట్ బిల్ట్ ఇన్ కూడా ఉంటుంది. ఓకే, పక్కన మనకి ఈ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో 4K అల్ట్రా హెచ్డి టీవీ, ఇది గామా ఇంజన్ ఉంటుంది. తర్వాత డాల్బీ ఆడియో, బెజల్లెస్ డిజైన్, తర్వాత OnePlus కనెక్ట్, తర్వాత ఆక్సిజన్ ప్లే కూడా ఉందన్నమాట. సో మరి ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, ఏమేమి ఉంది, ఏం లేదు, సో స్క్రీన్ క్లారిటీ ఎట్లా ఉందనేది, సో ఈ బాక్స్ని ఓపెన్ చేసి టీవీని బయటకు తీసి చూద్దాం ఫ్రెండ్స్. టీవీకి సైడ్లో చూసుకుంటే మనకి ఈ టీవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు. సో ఏంటంటే మోడల్ నెంబరు, ప్రోడక్ట్ మోడల్ ఏంటి, తర్వాత పవర్ కన్జంప్షన్ ఎంత, టీవీ రేట్ ఎంత ఉంది, సో ఇవన్నీ ఇచ్చాడు. తర్వాత కింద చూసుకుంటే మనకి ఇది జూన్ 2022 మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, మనకి టీవీతో పాటుగా 2 మౌంట్స్ అయితే వచ్చాయి, ఒకటి లెఫ్ట్ అండ్ రైట్. తర్వాత చూసుకోవచ్చు, ఇక్కడ టీవీ రిమోట్ కూడా ఉంది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. తర్వాత రిమోట్తో పాటుగా మనకి ఏవీ కేబుల్స్, సెల్స్ కూడా ఇచ్చాడు. సో బోల్ట్స్ ఇచ్చారు. సో టీవీ చూద్దాము. సో టీవీ సైడ్ చూసుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా ఉందనేది. ఓకే, సో మీకు చూపిస్తాను టీవీ ఆన్ చేసిన తర్వాత టీవీ స్క్రీన్ ఏ విధంగా వస్తుంది, ఎట్లా ఉంది ఏంటి అనేది. సో ముందు టీవీ బ్యాక్ సైడ్ చూసుకుందాము ఎట్లా ఉందనేది. టీవీ బ్యాక్ సైడ్లో మనకు పవర్ కేబుల్ అయితే ఇచ్చాడు. సో ఇంకా చూసుకుంటే పోర్ట్స్ అయితే ఇట్ సైడ్ ఉంటాయి. సో పోర్ట్స్ కూడా చూద్దాము ఏ విధంగా ఉందనేది. సో మీకు క్వాలిటీ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ బ్యాక్ సైడ్ వచ్చే ప్యానెల్ కానీ, సో ఈ క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. సో కింద పడ్డా కానీ పెద్దగా డ్యామేజ్ కాకుండా ఉండడానికి మంచి క్వాలిటీ ఉంది. సో పోర్ట్స్ చూసుకుంటే ఫస్ట్ ఏవీ పోర్ట్ అయితే ఇచ్చాడు 3.5mm జాక్లాగా. సో తర్వాత దీంట్లో ఇంకోటి డిష్ పిన్ ఇచ్చాడు. తర్వాత USB 2 పోర్ట్స్ ఇచ్చిండు. సో HDMI పోర్ట్స్ అయితే 3 ఇచ్చిండు. ఇంకోటి ఏంటంటే కింద మనకి ల్యాన్ కేబుల్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఇచ్చాడు. ఇంకొకటి ఆప్టికల్ పోర్ట్ కూడా ఇచ్చాడు అనమాట. ఈ విధంగా అన్ని రకాల పోర్టు మన టీవీకి ఏమి కావాలో సో అవన్నీ పోర్ట్స్ కూడా ఇచ్చాడు. సో వెనకాల మీకు గోడకు ఫిట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చిండు అనమాట. సో ఫ్రెండ్స్, టీవీ అయితే ఆన్ చేశాను, చూసుకోవచ్చు క్లారిటీ ఎట్లా ఉందనేది, స్క్రీన్ అనేది. సో ఇది హోమ్ పేజ్ అనమాట. సో టీవీకి ఆక్సిజన్ ప్లే అనేది ఉంటుంది దీంట్లో. సో ఆక్సిజన్ ప్లే పైన నొక్కితే సో మనకి ఈ పేజ్ అనేది వస్తుంది. సో దీంట్లో మనకి అన్ని రకాల మూవీస్ కానీ, షోస్ కానీ, సో OTT ప్లాట్ఫామ్స్కి సంబంధించిన అన్నీ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ హోమ్ పేజ్ అయితే ఉంటుందన్నమాట. నాకైతే పిక్చర్ చాలా క్లారిటీగా అయితే కనపడుతుంది. సో చూద్దాము, కొన్ని ఆడియో కానీ వీడియో కానీ ప్లే చేసి చూద్దాము ఏ విధంగా వస్తుంది అనేది. ఓకే, స్క్రీన్ అనేది మనకి ఈ లాస్ట్ వరకు, చివరి వరకు ఉంది. సో పైన కానీ, సో అట్ సైడ్ కానీ, సో స్క్రీన్ అనేది మొత్తం బెజల్లెస్ వచ్చిందనమాట. సో కింద మాత్రమే కొద్దిగా ఈ ఎడ్జ్ అనేది ఉంటుంది. సో సైడ్లో మొత్తం బెజల్లెస్ అయితే ఉంటుంది. సో ఈ టీవీకి 24 వాట్ స్పీకర్స్ అయితే వచ్చాయి. సో ఆ స్పీకర్ సౌండ్ కూడా ఎట్లా వస్తుంది అనేది మీకు కొన్ని సాంగ్స్ పెట్టి చూపిస్తాను. సో పిక్చర్ క్లారిటీ అనేది ఓకే, పర్లేదు, చాలా మంచిగా వస్తుంది. నేను ఇంతకుముందు 55 ఇంచెస్ని చూసినప్పుడు ఏ విధంగా వస్తుందో ఇది కూడా అంతే మంచిగా అయితే మనకు కనపడుతుంది అనమాట. మీరు చూడొచ్చు 4K క్లారిటీ ఉన్న ఈ వీడియో 4K టీవీలో చూస్తే ఎట్లా ఉంటుందో. సో చాలా క్లియర్గా క్లారిటీగా టీవీ అయితే వస్తుంది అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది దీని స్క్రీన్ అనేది. సో మీరు కూడా చూడొచ్చు ఫోన్లో ఎంత బాగా కనపడుతుంది అనేది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి రిమోట్ కూడా చాలా స్మూత్గా ఉంది, చాలా ఫాస్ట్గా అయితే పనిచేస్తుంది అనమాట. సో చూడండి, మీకు క్లారిటీ అనేది చాలా మంచిగా వస్తుంది. సో దీని సౌండ్ కూడా ఒకసారి టెస్ట్ చేద్దాము ఎట్లా వస్తుంది అనేది. ఫ్రెండ్స్, సౌండ్ అయితే క్లియర్గా వస్తుంది. బట్ ఏంటంటే బేస్ ఒకటి కొద్దిగా తక్కువ వస్తుంది. కొద్దిగా తక్కువ అంటే మీకు ఆ వాట్స్ అనేది 30 వాట్స్ ఉంటే ఇంకా సూపర్గా వస్తుంది. ఇది 24 వాట్స్ కాబట్టి సో
కాంప్రమైజ్ అయితే కావచ్చు. సో ఎందుకంటే 30,000లో ఇంత మంచి టీవీ, సో స్క్రీన్ కూడా సూపర్గా ఉంది. సో క్లారిటీ మాత్రం అవసరం ఉంది. సో సౌండ్ కూడా క్లియర్గా అయితే వస్తుంది. సో ఏంటంటే మనము మాట్లాడే సౌండ్ ఉంటుంది కదా, అది సూపర్గా వస్తుంది. ఒక బేస్లోనే కొద్దిగా తక్కువగా వస్తుంది, బట్ పర్లేదు, మన ఇంట్లో అది సరిపోతుంది. ఒకవేళ మీకు ఎక్కువ కావాలంటే ఏదైనా ఊఫర్ తెచ్చుకొని పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, టీవీలో ఆప్షన్స్ అయితే చూసుకోవచ్చు. సౌండ్ కానీ సెట్టింగ్స్లో మనకి ఇవన్నీ కనపడతాయి అనమాట. సెట్టింగ్స్లో వెళ్తే సో పర్సనలైజ్ చేసుకోవడానికి, తర్వాత రిమోట్ యాక్సెసరీస్కి అన్నిటికీ మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఏదైనా బ్లూటూత్ యాక్సెసరీస్ యాడ్ చేసుకోవాలని ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్ కూడా దీంట్లో ఉంటుంది. స్క్రీన్ సేవర్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఎన్నో రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్క దాన్ని నేనైతే ఇప్పుడు చూపించలేను, వీడియో చాలా పెద్దగా అయిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మీకు కావాల్సిన అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో యాప్స్, సో అవన్నీ కూడా ఇన్బిల్ట్గా ఉన్నాయి ఆల్రెడీ, మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అన్నీ కూడా మీకు ఇక్కడ కనపడుతున్నాయి చూడండి. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు ఈ విధంగా మొత్తం స్క్రీన్ పైన అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ ఏమన్నా కొత్తది కావాలి అనుకుంటే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో 2GB ర్యామ్, 16GB ఇన్బిల్ట్ మెమరీ కూడా ఇచ్చాడు. తర్వాత డ్యూయల్ వైఫై ఇచ్చాడు. సో మనకి 5 GHz తర్వాత 2.4 GHzతో కూడా మనం ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఫైల్ మేనేజర్ కూడా ఉంది, అంటే మీకు ఏదైనా వీడియోలు నచ్చితే సో దీంట్లో మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అన్ని రకాలుగా ఈ టీవీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. నేను 5/4.5 అయితే ఈజీగా ఇస్తాను, కళ్ళు మూసుకొని ఇవ్వచ్చు. ఎందుకంటే 30,000కి 50 ఇంచెస్ టీవీ అంటే సో మామూలుగా లేదు, సూపర్ డీల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, సో అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అట్లే మీ ఫ్రెండ్స్ తర్వాత రిలేటివ్స్తో కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసుకోండి. తర్వాత ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే జర లైక్ అయితే చేయండి. అట్లే ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఉంటా, బాబాయ్, జై హింద్.